Welcome learners. This is Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, శ్రీకాళహస్తి. ఇది ఒక చిన్న వీడియో లెక్చరు. ఇందులో మనము ఇందాక డిస్కస్ చేసిన ప్రైమరీ డేటా, సెకండరీ డేటా తర్వాత స్టేజ్లో అరేంజ్మెంట్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. స్టాటిస్టిక్స్ అనాలిసిస్ అంటే కలెక్షన్, ఆర్గనైజేషన్, అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ న్యూమరికల్ డేటా. The importance of statistical analysis is planning, policy making and business forecasting, census analysis. ఇక్కడ మనము ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ది వేరియబుల్ అక్కర్స్, అది ఫ్రీక్వెన్సీ అంటే. ఈ ఫ్రీక్వెన్సీ ప్రకారము డేటాని అరేంజ్ చేస్తే దాన్నే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. మనం చాలా వరకు ఈ డిస్ట్రిబ్యూషన్ అనే మాట ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది చూస్తాం. ఇక్కడ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో ఎక్స్ ఎఫ్ ఉంటుంది, అదే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ ఉంటుంది. అలాగే శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్లో స్టాటిస్టిక్ ఆ శాంపుల్ ఫాలో అయ్యే ఆ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందన్నమాట, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్. అలాగా డిస్ట్రిబ్యూషన్స్ ఇలాగ మనం ఏ రకంగా చూస్తే అది వేరియబుల్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. దీనివల్ల ఉపయోగం ఏమి? గ్రూపింగ్ ఆఫ్ డేటా సమ్మరైజ్డ్ ఫామ్లో వచ్చేస్తుంది. ఈజీగా మనము ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ లాగా ఉండే డేటాని దాంట్లో నుంచి అనాలిసిస్ చేయడము, ఇంటర్ప్రిటేట్ చేయడం అనేది ఈజీ అయిపోతుంది. సింప్లిఫైస్ రా డేటా, బెటర్ డెసిషన్ మేకింగ్, ఈజీ కంపారిజన్. తర్వాత రా డేటా అంటే ఎలా ఉంటుందో చూడండి. మీకు ఇచ్చిన పీడిఎఫ్లో కూడా ఇంకా చక్కగా ఉంది. ఇందులో ఈ లేటెక్స్ ప్రజెంటేషన్లో కొన్ని రాలేదు కాబట్టి నేను లిమిటెడ్గా చూపిస్తున్నాను. రా డేటా అంటే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి 42, 60, 51, 62, 57, 49 ఇలాగా ఇవి వాల్యూస్ ఇలాగా ఉన్నాయనుకోండి. ఇవి ఇలా ఉంటే వాల్యూస్ని మనము రా డేటా అంటాం. దీంట్లో నుంచి మనకు చూడంగానే ఏం అర్థం కాదు. ఒకవేళ ఇవి కానీ ఇట్లా 10 లైన్లు ఉన్నాయనుకోండి, పెద్ద డేటాగా ఒక 50 మందికి సంబంధించిన డేటాగా ఇది ఉంటుంది. కానీ దీన్ని ఒక అరేంజ్మెంట్గా చేసాం. ఇది మనకు చూసేదానికి ఆర్గనైజ్డ్గా లేదు, క్లియర్ మీనింగ్ ఏం రాదు దాంట్లో. ఇండివిజువల్గా సిరీస్ ఉంటుంది, ఒక్కొక్కటి వాల్యూ సపరేట్ ఉంటుంది, గ్రూపింగ్ ఏం లేదు. దీన్ని అనలైజ్ చేయడం అనేది కష్టం. ఇప్పుడు అరేంజ్ చేద్దాం. అరేంజ్మెంట్ ఆఫ్ డేటా అసెండింగ్ ఆర్డర్ ఉంది, డిసెండింగ్ ఆర్డర్ ఉంది. తక్కువ నుంచి ఎక్కువకు రాస్తే అసెండింగ్ ఆర్డర్ అంటారు, ఎక్కువ నుంచి తక్కువకు రాస్తే డిసెండింగ్ ఆర్డర్ అంటారు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా 17 నుంచి 45 వరకు ఉండే వాల్యూస్ని మనం ఒక అసెండింగ్ ఆర్డర్లో సిస్టమేటిక్గా ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసామన్నమాట. చూడంగానే 17, 22 3 తేడా ఉంది, ఇక్కడ ఒక 3 తేడా ఉంది, 3 తేడా ఉంది, ఇక్కడేమో ఒకటే తేడా ఉంది. కానీ ఎంత తేడా ఎంత ఉన్నా సరే ఒక ఆర్డర్లో ఉన్నాయి అవి. కాబట్టి ఇది అరేంజ్డ్ డేటా. కొంతవరకు మనం చూడంగానే 17 నుంచి 45 వరకు ఉన్నాయి ఈ విలువలు అనేది మనకు చూడంగానే అర్థమైపోతుంది. ఇక్కడ టాలీ మార్క్స్ అనే కాన్సెప్ట్ మీరు ఆల్రెడీ 9th క్లాస్ 8th క్లాస్లోనే చూసుంటారు. టాలీ మార్క్స్ని ఇలాగా గుర్తులో పెడతాము. 1 అక్కరెన్స్ ఈజ్ డినోటెడ్ బై 1 ఇట్లా గుర్తులాగా పెడతాము. అది 5 అయినాయి అనుకోండి, ఇవి 4 అయినా అంటే ఒకటి క్రాస్ చేసి దాన్ని 5th క్రాస్ మార్క్ అని పెట్టి ఇలాగా టాలీ మార్క్స్ పెడతాము. దీన్ని ఇట్లా వేసామంటే ఆ 42 4 సార్లు వచ్చిందని అర్థం, 45 3 సార్లు వచ్చిందని అర్థం, 46 4 సార్లు వచ్చిందని అర్థం అనమాట. అలాగే ఇక్కడ రా డేటా అయిపోయింది. రా డేటాలో 2 రకాలు, నాన్ అరేంజ్డ్, అరేంజ్మెంట్గా ఉంటే కొంతవరకు అది అర్థమైపోతుంది. అది క్రూడ్గా ఉంటుంది. ఇది డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సింది ఎప్పుడు కూడా వేరియబుల్నే, అది గుర్తుపెట్టుకోండి. ఈ వేరియబుల్ అనేది 42 అనేది 5 సార్లు రిపీట్ అయింది, అది దీని మీనింగ్. 42 రిపీటెడ్ 5 టైమ్స్ అంటే డేటా ఎలా ఉంటుంది? 42 42 42 42 42 5 టైమ్స్ ఉంటుంది. అలాగా 45 5 టైమ్స్ ఉంటుంది, 46 4 టైమ్స్, 50 2 టైమ్స్. ఇలాంటి డేటా అనమాట ఇది. ఇది ఎన్ని విలువలకు సంబంధించిన డేటా? 16 విలువలు సంబంధించిన డేటా ఇవి. కాబట్టి ఇలాగా కొంతవరకు రాస్తే దీన్ని డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. దీన్ని అన్గ్రూప్డ్ డేటా అని కూడా అంటారు. ఎగ్జాక్ట్ వాల్యూస్ ఇక్కడ షో అవుతాయి, ఈజీగా కౌంటింగ్గా మనం చూసేదానికి సులభంగా ఉంటుంది. దీన్ని గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఇక్కడ 17 నుంచి 21 వరకు ఉండే విలువలు 1, 22 నుంచి 26 వరకు ఉండే విలువలు 2. ఇక్కడ చూడండి జాగ్రత్తగా 21, 22 ఇవి 2 కూడా ఇంక్లూడ్ అవుతాయి. 17, 21 2 కూడా ఈ క్లాస్లో ఇంక్లూడ్ అయినాయి. కాబట్టి ఇది ఇంక్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్ అనమాట. ఇవి 2 కూడా ఇంక్లూడ్ అవుతాయి. వీటిని ఇంక్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్ అంటారు. ఇక్కడ డేటా గ్రూప్డ్ ఇంటూ క్లాసెస్ రెడ్యూసెస్
డేటా పాయింట్స్, ఈజీ ఇంటర్ప్రిటేషన్. ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ వల్ల మనకు అన్ని లాభాలు ఉంటాయి. ఇక్కడ క్లాస్ ఇంటర్వల్ అనే కాన్సెప్ట్ చూడండి. మనము ఈ క్లాస్ ఇంటర్వల్ అనేది కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ క్లాస్ ఇంటర్వల్ ఎంత ఉంది? 21కి 17కి మధ్యలో తేడా 4 ఉంది. కానీ మనము 17, 18, 19, 20, 21 5 విలువలు వస్తాయి చూడండి ఇక్కడ. 5 విలువలు కదా ఇక్కడ వచ్చేది. 21లో నుంచి 17 తీస్తేమో 4 వస్తుంది. కానీ ఇక్కడ క్లాస్ ఇంటర్వల్ 5 ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఇట్లాంటి సందర్భాల్లో ఏం చేయాలంటే మిడ్ వాల్యూ కనుక్కోవాలంటే 17 + 21 డివైడెడ్ బై 2 వేయాలి. అప్పుడు 18 ఒక 20 కలిపితే 38 డివైడెడ్ బై 2 వేస్తే 19 వస్తుంది చూడండి. ఇక్కడ 19 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 19కి 5 కలుపుకుంటే వచ్చే విలువ 24 వస్తుంది. చూడండి 22కి 26కి మధ్య విలువ 24. 24కి ఒక 5 కలుపుకుంటే 29. అది దీని మధ్య విలువ. దీనికి 5 కలుపుకుంటే 29కి 5 కలుపుకుంటే 34. దీని మధ్య విలువ. చూడండి మధ్య విలువలు తీసుకున్నామంటే మనకు ఎగ్జాక్ట్ క్లాస్ ఇంటర్వల్స్ తెలిసింది. ఒకవేళ దీనికి క్లాస్ ఇంటర్వల్ 4 అనుకునేసినామంటే పొరపాటు అయిపోయినట్టు. ఎందుకు? ఇది ఇంక్లూసివ్ క్లాసెస్ కాబట్టి. అది జాగ్రత్తగా ఉండాలి. క్లాస్ ఇంటర్వల్ డెఫినేషన్ ఏమంటే అప్పర్ బౌండరీ, లోయర్ బౌండరీ, అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ అంటారు. దీన్ని మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ క్లాస్ అంటారు, క్లాస్ లెంగ్త్ అంటారు, విడ్త్ ఆఫ్ క్లాస్ అని కూడా అంటూ ఉంటారు. దీని రేంజ్ ఏమి? మ్యాక్సిమం మైనస్ మినిమం. అదే మనం ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఇంక్లూజివ్, ఎక్స్క్లూజివ్. ఇంక్లూజివ్ క్లాసెస్ అంటే బోత్ అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్ ఇంక్లూడెడ్ ఇన్ టు ది క్లాస్. అదే ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్ అంటే అప్పర్ లిమిటే ఎక్స్క్లూడ్ అవుతుంది. ఇక్కడ అప్పర్ లిమిట్ ఈ క్లాస్లోకి రాదు. ఇక్కడ 17 అనేది ఇంక్లూడ్ అవుతుంది, 21 అనేది ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది అనమాట. తర్వాత వచ్చింది అనుకోండి 26 అనేది ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది. కాబట్టి అప్పర్ లిమిట్ ఎక్స్క్లూడ్ అయిపోతుంది, కింద ఉన్నటువన్నీ ఇంక్లూడ్ అయిపోతాయి. ఎక్స్క్లూజివ్ అంటే అప్పర్ లిమిట్ ఎక్స్క్లూడ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఎలాగ యాడ్ చేస్తాం? ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ 1 ఇక్కడ ఉంది, 1కి 2 కలుపుకుంటే 3, 3కి 3 కలుపుకుంటే 6. ఇలాగా ఇంక్రీజింగ్గా వెళ్తే దీన్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లేదా లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాము. మనం మీడియన్ కనుక్కునేటప్పుడు కానీ, క్వార్టైల్స్ కనుక్కునేటప్పుడు, డిసైల్స్, పర్సంటైల్స్ కనుక్కునేటప్పుడు అప్పుడు కూడా ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీనే వాడతాము. ఇక్కడ సక్సెసివ్ అడిషను ఇంక్రీజింగ్ ప్యాటర్న్లో ఉంటుందన్నమాట. అదే మోర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే మనం ముందుగా ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నీ యాడ్ చేసేస్తాం. ఇవన్నీ యాడ్ చేసి ఎన్ని వస్తుందో అది ఇక్కడ వేసుకుంటాం అనమాట. 50 అనేది 50లో నుంచి ఈ 1 తీసేస్తే 49, 49లో నుంచి 2 తీసేస్తే 47. అంటే ఈ దీని తర్వాత దీని తర్వాత 50 విలువలు ఉన్నాయి అని అర్థం అనమాట. దీని తర్వాత 49 విలువలు ఉన్నాయని అర్థం అనమాట. ఈ చివరికి వచ్చేసరికి 3 విలువలే ఉంటాయి అన్నమాట. ఈ 66 లోపల 61, 66 మధ్యలో మనకు 3 విలువలు ఉన్నాయి. అదే ఈ 17 కన్నా ఎక్కువ 66 లోపల 50 విలువలు ఉన్నాయని అర్థం అనమాట. దీని మీనింగ్ 17 కన్నా ఎక్కువ 66 కన్నా లోపల 50 విలువలు ఉన్నాయి అని అర్థం అనమాట. అది మోర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. కాబట్టి ఇక్కడ 21 కన్నా ఎక్కువ ఎన్ని విలువలు ఉన్నాయి? ఇక్కడ 49 విలువలు ఉన్నాయి అనేది అర్థం చేసుకోవాలి మోర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ నుంచి. ఇక్కడ రివర్స్ అడిషను డిక్రీజింగ్ ప్యాటర్న్ తగ్గిపోతా వస్తుంది అనమాట. ఇప్పుడు లాజికల్ క్లాసిఫికేషన్. ఇప్పుడు ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇది ఇక్కడ దీని ఓపెన్ ఎండ్ క్లాసెస్ అంటారు. ఇక్కడ ఇవ్వలేదు లోయర్గా ఎంత అనేది ఇవ్వలేదు. కానీ లోయర్ అంటే 35 కన్నా తక్కువ వస్తే వాడు ఫెయిల్, ఎంత వచ్చినా ఫెయిలే. 35 అనేది ఇక్కడ లిమిట్ అనమాట. ఇటువంటి క్లాసెస్ని ఓపెన్ ఎండెడ్ క్లాసెస్ అంటారు. ఓపెన్ ఎండెడ్ క్లాసెస్కి మనము మీన్ కనుక్కోలేము. ఓపెన్ ఎండెడ్ క్లాసెస్కి మోడ్ కనుక్కోవచ్చు, మీడియన్ కనుక్కోవచ్చు, కానీ మీన్ కనుక్కోలేము. కాబట్టి ఇక్కడ చూడండి, దీని ఒకవేళ మనం పర్సంటేజెస్లో కానీ కన్వర్ట్ చేసామనుకోండి 16%, 58%, అలాగా మనము పర్సంటేజెస్లోకి కన్వర్ట్ చేసినాము. దీనివల్ల ఇంకా కొంత ఈజీగా అర్థమవుతుంది. అంటే లెస్ దాన్ 35 ఉండేవాళ్ళు 16% ఉన్నారు, ఈ రేంజ్లో ఉండేవాళ్ళు 58% ఉన్నారు. చూడంగానే అందరూ కూడా యావరేజ్ స్టూడెంట్స్, థర్డ్ క్లాసు స్టూడెంట్స్ అనేది అర్థమైపోతుంది. ఇక్కడ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కేవలం 6% మంది మాత్రమే ఉన్నారు. ఇలా మనం శాతంలో కన్వర్ట్ చేసామంటే ఈజీ అండర్స్టాండింగు, యూజ్ఫుల్ ఫర్ గ్రేడింగు, డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది. కాబట్టి మనము ఈ లెక్చర్లో కొంతవరకు ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ గిట్ట ఏమి, రా డేటా, డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డేటా, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డేటా అనేది టాలీ మార్క్స్ వీటి గురించి చూసాము. మీరు మెటీరియల్ కానీ చూసారంటే ఇంకా చక్కగా అర్థమవుతుంది. ఒక్కసారి మెటీరియల్ చూద్దాము. ఈ మెటీరియల్ ఆల్రెడీ మనం సప్లై చేస్తున్నాము.
ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ అండ్ స్టాటిస్టికల్ మెథడ్స్. ఇది ముందు మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాము. దాని తర్వాత ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమి, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ యొక్క అవసరం ఏందనేది ఇక్కడ ఉంది. ఈ ఫిగర్ 1లో చూడండి, 50 మంది విద్యార్థులకు సంబంధించిన మార్కులు ఇవి. ఇవి రా ఫామ్లో ఉన్నాయి. రా డేటా, డిస్ఆర్గనైజ్డ్గా ఉండే డేటా ఇది. అదే మనము టాలీ మార్క్స్ ఇచ్చుకొని దాన్ని కొంతవరకు అరేంజ్గా ఆర్డర్లో చేసామనుకోండి, ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. 17 నుంచి 64 వరకు ఉండే విద్యార్థుల యొక్క మార్క్స్ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇలాగా మనము చూపించవచ్చు అనమాట. ఆర్డర్లో పేర్చాను ఇక్కడ 17 నుంచి 37 వరకు, 38 నుంచి 42 వరకు, ఇట్లా వరుసగా పేర్చుకుంటూ వస్తుంది. ఇది ఒక ఆర్డర్లో, సిమిలర్ ఆర్డర్లో పేర్చుకుంటూ వచ్చాం అనమాట. ఇక్కడ ఈజీగా మనం కంపారిజన్ అనేది కొంత ఆర్డరింగ్ చేసిన దానివల్ల తెలుస్తుంది. దీని తర్వాత స్టెప్ ఏమి, డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ టాలీ మార్క్స్ ఇచ్చాము. టాలీ మార్క్స్ 17 అనేది ఒకసారి వచ్చింది, 22 అనేది ఒకసారి, ఆ డేటా నుంచి అనమాట. ఇది నేను అక్కడ లేటెక్స్లో రాలేదు. టాలీ బార్ అంటే 45 అనేది 5 సార్లు రిపీట్ అయింది, 42 5 సార్లు రిపీట్ అయింది అనమాట. ఇలాగా టాలీ మార్క్స్ ఇచ్చుకుంటే దీన్ని టాలీ మార్క్స్ టెక్నిక్ అంటారు. టాలీ మార్క్స్ ఇచ్చుకోవడం ద్వారా మనం ఫ్రీక్వెన్సీస్ ఐడెంటిఫై చేయొచ్చు. టాలీ మార్క్స్ ఇచ్చిన తర్వాత ఆ టాలీ మార్క్స్ యాడ్ చేసేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, ఫ్రీక్వెన్సీ అనేది టాలీ మార్క్స్ తర్వాత స్టేజ్. రా డేటా నుంచి మనము టాలీ మార్క్స్ ఇచ్చుకుంటాము, తర్వాత ఫ్రీక్వెన్సీ అనేది వస్తుంది అనమాట. తర్వాత ఇది ఇంటర్వల్ 17 నుంచి 21 వరకు, క్లాస్ ఇంటర్వల్స్, సబ్ట్రాక్టింగ్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ వాల్యూ. చూడండి, మ్యాగ్నిట్యూడ్ 5 ఇది. కాబట్టి జాగ్రత్తగా ఇన్ అబౌట్ ఇట్, ఇది మీద కూడా క్వశ్చన్ వచ్చినట్టుంది. అది లార్జెస్ట్ వాల్యూ ఈజ్ 64 అండ్ ది స్మాలెస్ట్ వాల్యూ ఈజ్ 17. ఇక్కడ స్మాలెస్ట్ 17, లార్జెస్ట్ వాల్యూ 64 డేటాలో ఉండేది. కాబట్టి 47 అనేది వస్తుంది. మనం ఎంత మ్యాగ్నిట్యూడ్ పెట్టుకోవాలనుకుంటామో అది డిసైడ్ చేస్తే ఎన్ని క్లాసులు ఉన్నాయనేది ఇక్కడ డిసైడ్ అయిపోతుంది. 9.4 అంటే అప్రాక్సిమేట్లీ 10 గ్రూప్స్ అనమాట. కాబట్టి చక్కగా మనము అర్థం చేసుకోవచ్చు క్లాస్ ఇంటర్వల్స్ ఎన్ని ఉండాలనేది, ఎలా డిసైడ్ చేయాలనేది అని. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇలాగా, ఇది ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. 10 మ్యాగ్నిట్యూడ్ 10 తీసుకున్నాం అనుకోండి, మ్యాగ్నిట్యూడ్ 5 అయితే 10 క్లాసెస్ వస్తుంది, 10 అయితే 5 క్లాసులే వస్తాయి. ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. ఇది పెద్దదిగా ఉంది చూడండి. దీంట్లో నుంచి కన్నా కూడా డేటా దీంట్లో నుంచి కొంచెం సులభంగా మనము మ్యాగ్నిట్యూడ్ అనేది 10 పెంచుకోవడం ద్వారా క్లాస్ ఇంటర్వల్ 5 గ్రూపుల్లోకి వచ్చేసాయి అన్నమాట. ఇది క్లాస్ ఇంటర్వల్ అండ్ క్లాస్ లిమిట్స్. ఇక్కడ ఇంటర్వల్ మ్యాగ్నిట్యూడ్ 5, అప్పర్ బౌండరీస్ 20, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఇక్కడ ఇది ఇంక్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్. ఇవి రెండు 17 అనేది ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది, 21 17 రెండు ఇంక్లూడ్ అవుతాయి అనమాట. 22 ఇక్కడ వేరేది ఉంది, 22 26 రెండు ఇంక్లూడ్ అవుతాయి. ఇంక్లూసివ్ కంటిన్యూస్ సిరీస్ ఇది. ఇక్కడ ఎక్స్క్లూసివ్ కంటిన్యూస్ సిరీస్. ఏది ఎక్స్క్లూడ్ అవుతుంది, అప్పర్ బౌండరీ ఇంక్లూడ్ అవుతుంది, అప్పర్ బౌండరీ ఎక్స్క్లూడ్ అవుతుంది, లోయర్ బౌండరీ ఇంక్లూడ్ అవుతుంది అనమాట. అది జాగ్రత్తగా మనము చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇంక్లూసివ్ ఫ్రీక్వెన్సీస్, ఎక్స్క్లూజివ్ ఫ్రీక్వెన్సీస్ ఇలాగా చూపించవచ్చు పటాలలో. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ నీట్గా ఉంది చూడండి. ఇక్కడ ఈ మార్ కూడా మనం రాయొచ్చు అనమాట. <21 ఇక్కడ ఒకటి ఉంది, <26 ఈ రెండు కలుపుకుంటే 2 1 కలుపుకుంటే 3 అనమాట. అందుకే దీన్ని ఇలాగా రాసుకోవాలి. ఇవి దీనికన్నా తక్కువ ఎంత ఉంది, దీనికన్నా తక్కువ ఎంత ఉంది, మొత్తంలో 31 కన్నా తక్కువ 6 మంది. కాబట్టి దీని మీద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం సులభంగా చేసుకోవచ్చు. 61 కన్నా తక్కువ ఎంతమంది ఉన్నారు, 47 మంది ఉన్నారు. 66 కన్నా తక్కువ 50 మంది ఉన్నారు. కాబట్టి ఇది లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వలన మనకు ఈ ఎంతమంది టోటల్గా దానికన్నా తక్కువ ఉన్నారనేది తెలుస్తుంది. అలాగే గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఇక్కడ చూడండి, 17 కన్నా ఎక్కువ 50 మంది ఉన్నారు, 21 కన్నా ఎక్కువ 49 మంది ఉన్నారు, 26 కన్నా ఎక్కువ 47 మంది ఉన్నారు, 61 కన్నా ఎక్కువ 61కి 66 మధ్యలో 3 ఉన్నారు. ఇలా అర్థం చేసుకోవాలి మనం ఈ లెస్ దాను, గ్రేటర్ దాను, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. వీటి మీద ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా లేదా మ్యాచ్ ది ఫాలోయింగ్ వచ్చినా ఎట్లా వచ్చినా కన్ఫ్యూజ్ కాకుండా వీటి మీద కంప్లీట్ గ్రిప్ పెట్టుకుంటే మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేది సులభంగా మనము రాయొచ్చు. ఇప్పుడు మన ఈ ఎగ్జాంపుల్ 60 మంది ఎగ్జాంపుల్ నుంచే ఇదంతా డ్రా చేశారు. 35 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు 8 మంది ఉన్నారు, వాళ్ళు 16% ఉన్నారు అన్నమాట. అలాగా దీన్ని మనము ఇలాగ డిస్ట్రిబ్యూషన్ లాగా చేసి
ఇట్లా పై డయాగ్రామ్ ద్వారా మనము పర్సంటేజ్‌లు కనుక్కొని అలాగా చేయొచ్చనమాట. థాంక్ యూ.